Medicover Hospitals, Vizag's most trusted hospital. 040-6833-4455. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత 100 రోజులుగా తీహార్ జైల్లోనే ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మార్చి 15న కవితను తన ఇంట్లోనే అరెస్ట్ చేసింది ఈడీ. ఆ తర్వాత ఢిల్లీకి తరలించి రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచగా జ్యుడిషియల్ కస్టడీ విధించింది కోర్టు. అప్పటి నుంచి పలుమార్లు కస్టడీని పొడిగిస్తూ వచ్చింది న్యాయస్థానం. బెయిల్ కోసం ప్రయత్నించినా ఆమెకు ఊరట లభించలేదు. ఈడీ ఎప్పటికప్పుడు కోర్టుకు ఆధారాలు సమర్పిస్తూ బెయిల్ రాకుండా అడ్డుకుంది. ఇక ఇదే కేసులో ఏప్రిల్లో సీబీఐ ఎంటర్ అయింది. తీహార్ జైల్లోనే ఏప్రిల్ 11న కవితను అరెస్ట్ చేసింది సీబీఐ. లిక్కర్ స్కామ్లో కవితనే సూత్రధారి అంటూ వాదనలో వినిపిస్తోంది సీబీఐ. చివరగా ఈ నెల 21న కేసును విచారించిన కోర్టు సీబీఐ కేసులో జూలై 5 వరకు కస్టడీని పొడిగించింది. ఇక ఈడీ కేసులో జూలై 3న విచారణ జరగనుంది. ఇప్పటికే పలుమార్లు కవిత బెయిల్ పిటిషన్పై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఆమె బెయిల్ కోసం అప్లై చేసిన ప్రతిసారి కోర్టులో సీబీఐ, ఈడీలు బలమైన వాదనలు వినిపిస్తున్నాయి. అయితే కవిత అరెస్ట్ అయి 100 రోజులు పూర్తయినా కేసీఆర్ కూతుర్ని ఒక్కసారి కూడా కలవలేదు. కేటీఆర్, హరీష్ రావు, కవిత భర్త, తల్లి సహా కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు కలిసినా కేసీఆర్ మాత్రం వెళ్లలేదు. వాస్తవానికి కేసీఆర్కు కవిత అంటే చాలా ఇష్టం. ఇంటి ఆడబిడ్డగా కూతురిపై చాలా ప్రేమ చూపిస్తారు. ఈ విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో ఆయనే స్వయంగా చెప్పారు. ఈ నేపథ్యంలో కూతుర్ని అలా జైల్లో చూడడం ఇష్టం లేక, అక్కడికి వెళ్లి ఆ బాధను చూడలేక ఇప్పటి వరకు కవితను చూడడానికి వెళ్లలేదని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇటీవలే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కానీ ఈడీ హైకోర్టుకు వెళ్లడంతో ఆయన బెయిల్ నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో కవిత సంగతి ఏంటనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.